రెవెన్యూలో రెవెన్యూలో మళ్ళీ లైసెన్స్ సర్వేయర్ల సేవలు. ఒక్కో అసైన్‌మెంట్‌కు ఇచ్చే సేవా రుసుము 500-750కి పెంపు. లైసెన్సుల్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవలకు ఒక్కో అసైన్‌మెంట్‌కు ఇచ్చే సేవా రుసుమును 500-750కి పెంచుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిఎస్జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర ప్రామాణిక నిర్వహణ విధానాలు, శిక్షణా మాడ్యూళ్లు, పర్యవేక్షణ యంత్రాంగం, జవాబుదారీతనం పెంపు తదితర అంశాలపై వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని సర్వే సెటిల్మెంట్స్ భూ రికార్డులు డైరెక్టర్ను ఆదేశించారు. గ్రామ సర్వేయర్లు రీసర్వే ప్రాజెక్టులో నిమగ్నమై ఉండటంతో సాధారణ సర్వేకు వీరి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2828 మంది లైసెన్స్ పునరుద్ధరణకు అవకాశం కలిగించింది. సర్వే సేవలకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని శాఖాపరమైన సిబ్బందికి అదనపు బలంగా ఉండేందుకు లైసెన్స్ సర్వేల వ్యవస్థ ఏర్పాటైంది. ఆఫ్లైన్ హద్దుల గుర్తింపు, సబ్ డివిజన్ల ఏర్పాటు, ఇంటి స్థలాల గుర్తింపు, ఆస్తుల కొలతలు, మ్యాపింగ్ తదితర బాధ్యతలు వీరికి అప్పగిస్తారు. వైకాపా హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో పెద్ద సంఖ్యలో గ్రామ సర్వేలు నిర్మించారు. దీంతో లైసెన్స్ సర్వేల లైసెన్సులో పునరుద్ధరణ నిలిపివేశారు. అప్పట్లో శాఖాపరమైన కమిటీ, స్టీరింగ్ కమిటీలు సిఫారసులు చేసినా అమలు చేయలేదు. వీరంతా తమ లైసెన్సులు పునరుద్ధరించాలంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక వినతులు అందించారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం లైసెన్సులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. లైసెన్సుల పునరుద్ధరణ ఎలా ఉంటుందంటే, లైసెన్సులను 3 ఏళ్లకు పునరుద్ధరిస్తారు. గత పనితీరు, ప్రవర్తనను పనిలోకి తీసుకుంటారు. నిర్ణీత లైసెన్సుల రుసుము చెల్లించాలి. ఆధునిక సర్వే సాంకేతికతపై తప్పనిసరిగా సెక్షన్ తీసుకోవాలి. సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే అందులో ఉత్తీర్ణత సాధించాలన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి స్థలాలకు సంబంధించి, పొలాలకు సంబంధించి సర్వేలో ప్రాబ్లం లేకుండా సర్వేలు అయితే వస్తున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.